తెలంగాణ రాజకీయాల్లో కొత్త రాజకీయ ప్రత్యామ్నాయంగా ఎదుగుతున్న తెలంగాణ రక్షణ సేన రాష్ట్ర వ్యాప్తంగా సంస్థాగత నిర్మాణాన్ని వేగవంతం చేస్తుంది. పార్టీ అధినేత్రి కల్వకుంట్ల కవిత నాయకత్వంలో సామాజిక న్యాయమే లక్ష్యంగా గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీని విస్తరించే దిశగా అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలోని అన్ని జిల్లాలు, పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇన్ఛార్జీల నియామకం చేపట్టిన పార్టీ ఇప్పుడు గ్రేటర్ వరంగల్ పై ప్రత్యేక దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో తెలంగాణ రక్షణ సేన గ్రేటర్ వరంగల్ జిల్లా అధ్యక్షుడిగా నియమితులైన లయన్ డాక్టర్ వెంకటేశ్వరరావు హనుమకొండలో మీడియా సమావేశం నిర్వహించారు. తనపై పార్టీ అధినేత్రి కల్వకుంట్ల కవిత ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని పేర్కొన్న ఆయన గ్రేటర్ వరంగల్ పరిధిలో ప్రతి గ్రామం, ప్రతి డివిజన్లో పార్టీని బలోపేతం చేయడమే తమ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. పార్టీ ప్రకటించిన 5 ప్రధాన హామీలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు బలమైన కమిటీలను ఏర్పాటు చేసి ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడే శక్తిగా తెలంగాణ రక్షణ సేనను తీర్చిదిద్దుతామని తెలిపారు. అలాగే బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఓసీ వర్గాలకు సముచిత ప్రాధాన్యం కల్పిస్తూ సామాజిక న్యాయాన్ని ఆచరణను అమలు చేస్తూ పార్టీ ముందుకు సాగుతుందని పేర్కొన్నారు. గ్రేటర్ వరంగల్లో పార్టీ విస్తరణ, భవిష్యత్ కార్యాచరణపై ఆయన వెల్లడించిన ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే. పత్రికా విలేకరులకు, మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు తెలంగాణ రక్షణ సేన గ్రేటర్ వరంగల్ అధ్యక్షుడిగా కల్వకుంట్ల కవిత గారు నన్ను ప్రకటించే సందర్భంలో వారికి కృతజ్ఞతాపూర్వకంగా ధన్యవాదాలు తెలియడానికి ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రెస్ మీట్ నందు మహబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ కూడా అనిల్ నాయక్ గారు, వరంగల్ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ వీర విషపతి గారు, మరియు మన సీనియర్ లీడర్ శ్రీశైల గారు, అట్లాగే మన సంతోష్ గారు, ఇతర సీనియర్ నాయకులు కవిత కుమారి గారు, రమాదేవి మేడం గారు ఈ ప్రెస్ మీట్ నందు పాల్గొనడం జరుగుతుంది. ముఖ్యంగా కల్వకుంట్ల కవిత గారు టీఆర్ఎస్ పార్టీ ప్రారంభించిన 2 నెలల్లోనే మరి కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్లను, పార్లమెంట్ ఇన్ఛార్జ్లను, అట్లాగే జిల్లాల వారి ఇన్ఛార్జ్లను ప్రకటిస్తూ మరి ముందు వెళ్తున్నందుకు, అట్లాగే మా వరంగల్ జిల్లాకి ముఖ్యంగా మొదటి లిస్టులో స్టేషన్ గన్పూర్కి నియోజకవర్గ ఇన్ఛార్జ్గా శ్రీ చిలక ప్రవీణ్ గారిని అనౌన్స్ చేయడం జరిగింది. నిన్నటి రోజు మరి వరంగల్ ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్కి మరి అధ్యక్షుడిగా నన్ను ప్రకటించడం జరిగింది. అదేవిధంగా ఇంతకుముందు చెప్పినట్టు మరి మహబాద్కి కూడా అనిల్ నాయక్ గారిని, ఇటు వరంగల్కి వీర విషపతి గారిని అనౌన్స్ చేసినందుకు అక్కగారు మా మీద ఉంచిన నమ్మకంతో మాకు ఈ పదవి ఇచ్చినందుకు మేము వారికి ఎల్లవెల్ల కృతజ్ఞతగా ఉండి మరి పార్టీ యొక్క పునర్నిర్మాణంలో కానీ, గ్రామ స్థాయికి తీసుకెళ్లడంలో కానీ, ఢిల్లీ స్థాయిలోకి తీసుకెళ్లడంలో కానీ, పార్టీని సంఘటితం చేయడానికి, ప్రజల్లోకి తీసుకెళ్లడానికి అక్కగారు ప్రకటించినటువంటి పాంచజన్యాలను ప్రజల్లోకి తీసుకెళ్ళి మరి ఒక గట్టి పునాదులు వేయడానికి నేను, నాతో పాటు కార్యవర్గ సభ్యులందరూ కూడా మరి హానిచలు కృషి చేస్తామని, వారి నమ్మకాన్ని నిలబెట్టే ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా కోరుతున్నాం. ముఖ్యంగా అక్కగారు మరి మా సామాజిక న్యాయాన్ని వారు 100% పాటిస్తున్నారు. టీఆర్ఎస్ పార్టీలో సామాజిక న్యాయం అనేది మొదటి లిస్టు, 2వ లిస్టు గమనించినప్పుడు ఫస్ట్ లిస్టులో మరి 23 నియోజకవర్గాలకి ఇన్ఛార్జిని ప్రకటించారు. అందులో దాదాపు బీసీ వారికి 12 మందిని, ఎస్సీ కమ్యూనిటీ వారికి 5గురిని, ఎస్టీ కమ్యూనిటీ వారికి 1, ఓసీలకు 5గురిని, 2వ లిస్టు ప్రకటించిన నిన్నటి రోజు 19 కాన్స్టిట్యున్సీలకి ఇన్ఛార్జిని ప్రకటించారు. అందులో మళ్ళా బీసీ వాళ్ళకు 11 నియోజకవర్గాలు, ఎస్సీ వారికి 2, ఎస్టీకి 2, ఓసీకి 4 నియోజకవర్గాలకి ఇన్ఛార్జిగా ప్రకటించడం జరిగింది. అంటే మొత్తం 42 కాన్స్టిట్యున్సీకి ఇన్ఛార్జి ప్రకటిస్తే అందులో 23 మంది బీసీ వారికే అవకాశం ఇవ్వడం జరిగింది. అంటే టీఆర్ఎస్ పార్టీ అనేది సామాజిక న్యాయాన్ని మొదటి నుండి పాటిస్తుందని ఈ సందర్భంగా మేము తెలియడం జరుగుతుంది. మరి అట్లాగే మరి ముఖ్యంగా జిల్లా ఇన్ఛార్జీలు కానీ, ఇటు
విద్యార్థి సంఘంలో కానీ లేకుంటే ఇటు మన బీసీ కమ్యూనిటీ కూడా సపరేట్ కమిటీని మొదటే ప్రకటించి మరి తన యొక్క ఆలోచన విధానాన్ని తన యొక్క సామాజిక న్యాయాన్ని ప్రకటించినందుకు కల్వకుంట్ల కవిత గారికి మా అందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ముఖ్యంగా గ్రేటర్ వరంగల్కి నన్ను అధ్యక్షుడు చేసినారు. మేము వరంగల్, హన్మకొండ డివిజన్లతో పాటు ఇటు వర్ధనపేటలో ఒక 14 డివిజన్లు ఉన్నాయి, వరకాల్లో ఒక 6 డివిజన్లు ఉన్నాయి, స్టేషన్ గన్పూర్లో 2 డివిజన్లు ఉన్నాయి. ఈ ఏరియా మొత్తాన్ని కూడా నేను ఇన్ఛార్జ్గా ప్రెసిడెంట్గా ఉంటూ మరి నాతో పాటు ఇటు వరంగల్ ఈస్ట్కి మన రవికుమార్ గారిని, వెలిగేటి రవికుమార్ గారిని కూడా కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జ్గా అనౌన్స్ చేయడం జరిగింది. వారు ప్రస్తుతం ముంబైలో ఉండడం వల్ల రాలేకపోయారు. సో వారితో పాటు ఇటు ఇప్పటివరకు ప్రకటించినటువంటి అటు చిలక ప్రవీణ్తోడు కానీ, కూడా అనిల్ నాయక్తో కానీ, ఇటు మన భిక్షపతి వీర భిక్షపతి వారితో కానీ మరి కలిసి మేము పనిచేస్తూ ముందుకు తీసుకెళ్తాం. త్వరలో కూడా మిగతా కాన్స్టిట్యూన్సీలో కూడా ఇన్ఛార్జ్గా ప్రకటిస్తారని ఆశిస్తున్నాం. ఈ విధంగా మరి టీఆర్ఎస్తో పాటు గతంలోనే మనకు తెలంగాణ జాగృతి అనేది కూడా విస్తృతంగా వరంగల్ జిల్లాలో నాటుకొని ఉంది. మరి అందులో కూడా చాలామంది సీనియర్ కార్యకర్తలు ఉన్నారు. వారి యొక్క సలహా సూచనలు, వారి యొక్క సహకారం, అట్లాగే మేము కూడా ఇప్పుడు అన్ని డివిజన్లలోకి వెళ్ళి ప్రతి డివిజన్ నుంచి కూడా పార్టీని బలోపేతం చేయడానికి ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు వారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నా. ఇప్పుడు వరంగల్ నుండి